నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను ప్రతిభ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. ఈ ఏడాది ప్రారంభంలో జాగింగ్ కోసం బయటకు వెళ్లిన జార్జియాకు చెందిన నర్సింగ్ విద్యార్థిని లేకిన్ రిలే హత్యకు గురైంది. దీనికి కారకుడిగా పేర్కొన్న వెనిజులాకు చెందిన 26 ఏళ్ల జోస్ ఇబారా అనే నిందితుడిని దోషిగా నిర్ధారించి పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ పై బాంబు దాడికి ప్లాన్ చేసిన ఫ్లోరిడా వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్లుగా FBI వెల్లడించింది. ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్ కి చెందిన హరూన్ అబ్దుల్ మాలిక్ ఎనర్ అనే వ్యక్తి ఈ దాడికి ప్లాన్ చేశాడు. గత వారం న్యూయార్క్లోని అప్స్టేట్లోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ క్యాంపస్లో యూత్ ఫ్యాకల్టీ సభ్యుల టార్గెట్గా వందలాది పోస్టర్లను 4 విద్యార్థులు గోడలపై అంటించారు. వారిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. తన 2 చిన్నపిల్లల్ని సుశాంత్ స్మిత్ 1994లో హత్య చేసింది. ఇందుకు గాను 30 ఏళ్ల జీవిత శిక్షను అనుభవించింది. ఇప్పుడు కరోలినా బోర్డ్ ఆఫ్ పెరోల్స్ అండ్ పార్డన్స్ సుశాంత్ కి పెరోల్ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే సుశాంత్ పెరోల్ వద్దని ఖచ్చితంగా చెప్పేసింది. న్యూయార్క్ హర్లెంలోని నైకా పోలో గ్రౌండ్స్ లో ఒక కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్ట్రాస్ సిస్టమ్ ప్రారంభించారు. దీంతో ఈ భవనం దేశంలోనే ఎయిర్ టెక్నాలజీని ఉపయోగించిన పబ్లిక్ హౌస్ గా నిలిచింది. శక్తి, ఎలుకలు మరియు రీసైక్లింగ్ సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇస్తుంది. దేశంలో వాయు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన మొట్టమొదటి పబ్లిక్ హౌసింగ్ భవనం ఇది. నోరిచ్ వాక్లోని ఒక ఇంట్లో దుర్భరమైన స్థితిలో 15 నుండి 20 కుక్కలు, కొన్ని పిల్లలు ఉన్నాయనే సమాచారంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే అక్కడ వారికి సమాచారంలో పేర్కొన్న వాటికంటే ఎక్కువగా అంటే 50కి పైగా కుక్కలు కనిపించాయి. వాటిని రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లుగా చెప్పారు అధికారులు. వెంట్విల్లే సమీపంలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో ఉన్న హైవేపై సోమవారం జరిగిన అగ్ని ప్రమాదం నుండి ఒక వ్యక్తిని ఎంతో సాహసోపేతంగా రక్షించిన అజ్ఞాత వ్యక్తిని గౌరవించాలని అగ్నిమాపక విభాగం భావిస్తోంది. కానీ అతడు ఎవరో తెలుసుకోవడం ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది. వెస్ట్ మినిస్టర్లో దాడి చేయడానికి వచ్చిన ఒక మహిళ నుంచి తన కుమార్తెను కాపాడుకునే క్రమంలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. వెస్ట్ మినిస్టర్ సివిక్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగినట్లుగా అధికారులు తెలిపారు. నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. చెట్టును కట్ చేయడం కోసం వచ్చిన ఒక క్రేన్ మౌంట్ విల్లేలోని ఒక ఇంటిపై పడ్డంతో గందరగోళం చెలరేగింది. పెద్ద శబ్దంతో క్రేన్ కూలిపోవడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. కాజిక్ రాక్ లోని క్లియర్ స్కై ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని బస్ డ్రైవర్ దారి మధ్యలో వదిలి వెళ్లిపోయాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బస్ డ్రైవర్ అలా ఎందుకు చేశాడో తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హ్యూస్టన్ ప్రాంతానికి చెందిన మారిసా క్రిస్టీ అనే మహిళ 3 చిన్నారులకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఆ క్రమంలో ఆమె వైద్యపరంగా మరణించినట్టుగా ప్రకటించారు. కానీ దాదాపు 45 నిమిషాల తరువాత ఆమె లేచింది. దీంతో అందరూ ఆశ్చర్యానందాల్లో మునిగిపోయారు. మెడికేర్ నిధులు అందుబాటులో లేకపోవడంతో 240 మందికి పైగా సిబ్బందిని తొలగించాలని భావిస్తున్నట్లుగా పోంటియాక్ జనరల్ హాస్పిటల్ ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు తాత్కాలికమే అని వారు అంచనా వేస్తున్నారు. తొలి దశలో 168 మంది తొలగింపు నవంబర్ 29న ప్రారంభమవుతుంది. రెండవ దశలో డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 20 మధ్య 62 మందిని తొలగిస్తారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.